హైదరాబాద్ కొండాపూర్లోని క్వాక్ అరీనా పబ్పై ఈగల్ ఫోర్స్ దాడిలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టేట్ టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం, సైబరాబాద్ నార్కోటిక్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్ జరుగుతూ ఉండగా పబ్పై దాడి చేశారు. డ్రగ్స్ వినియోగించారనే అనుమానంతో 64 మందిని షార్ట్ లిస్ట్ చేసిన పోలీసులు వారికి పరీక్ష నిర్వహించారు. స్పాట్లో 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఇందులో ఓ ఏపీకి ఐఏఎస్ కుమారుడు కూడా ఉన్నాడు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ కొండాపూర్లోని క్వాక్ అరీనా పబ్పై ఈగల్ ఫోర్స్ దాడుల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్టేట్ టాస్క్ ఫోర్స్ ఈగల్ టీం, సైబరాబాద్ నార్కోటిక్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అంతర్జాతీయ డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్ జరుగుతూ ఉండగా పబ్పై దాడి చేశారు. డ్రగ్స్ వినియోగించారనే అనుమానంతో 64 మందిని షార్ట్ లిస్ట్ చేసిన పోలీసులు వారికి పరీక్ష నిర్వహించారు. స్పాట్లో 8 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. ఇందులో ఏపీకి చెందిన ఐఏఎస్ కుమారుడు కూడా ఉన్నాడు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు లైవ్లో. మణికంఠ, శ్రీనివాస్, కొండాపూర్ క్వాక్ అరీనా పబ్ కేసులో డ్రగ్స్ పాజిటివ్ని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో క్వాక్ అరీనా పబ్పై ఈగల్ టీం అధికారులు ప్రత్యేకంగా 6 బృందాలు సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో డ్రగ్స్ సేవిస్తూ 6 అయితే పట్టుబడ్డారు. ఆ తర్వాత మరో 2 పట్టుబడ్డారు. మొత్తం 8 మందిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం పక్కాగా ఒక బ్లాక్ కాఫీ డే ఈవెంట్ పేర్కొంటూ అధికారులు అయితే ఒక ఈవెంట్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఈవెంట్కు 1500 నుంచి 2000 మంది వరకు హాజరైనట్లుగా తెలుస్తుంది. ఈ సమయంలోనే 2 తెలుగు రాష్ట్రాల నుంచి వ్యాపారవేత్తలతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్కి అయితే హాజరయ్యారు. సో ఆ క్రమంలోనే అధికారులు అయితే తనిఖీలు చేపట్టారు. అక్కడే ర్యాపిడ్ డ్రగ్ టెస్టులు అయితే నిర్వహించగా 8 మందికి పాజిటివ్గా తేలింది. అయితే ఈ ఈవెంట్కు ప్రముఖ సినీ నటులు కూడా హాజరైనట్లుగా కూడా తెలిసింది. సినీ నటి హేమకు నెగిటివ్గా అయితే తేలింది. ప్రస్తుతం ఆమె కూడా ఒక వీడియోని అయితే విడుదల చేసింది. తను ఎలాంటి డ్రగ్స్ను సేవించలేదంటూ కూడా ఆ వీడియోలో అయితే పేర్కొంటూ కూడా ఆ వీడియోను ఇన్స్టాలో అయితే ఆమె వెలువరించినట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసుల పరిధిలో అయితే 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ క్వాక్ అరీనా అధికారులే అక్కడ మేనేజ్మెంటే డ్రగ్స్ని ఇచ్చిందా, లేదంటే బయట ఎక్కడైనా సేవించి ఈవెంట్కి వచ్చారనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లుగా కూడా తెలిసింది. 8 మందిలో ఏపీకి చెందిన ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారిని కుమారుడు కూడా ఉన్నట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం అతని వద్ద నుంచి కూడా సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. ఆకెల్లా హరిత్ సారంగో అనే వ్యక్తి ఏపీకి చెందిన ప్రముఖ ఐఏఎస్ అధికారిని కుమారుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతనికి కూడా డ్రగ్ పాజిటివ్ రావడంతో ప్రస్తుతం పోలీసులు అతని నుంచి కూడా వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. మొత్తం 8 మందిలో అందరూ కూడా దాదాపుగా 4 గంజాయి సేవించినట్లు తెలిసింది. అలాగే మిగిలిన 4 గంజాయితో పాటు మెంథాఫెంటమైన్ అనే డ్రగ్ను సేవించినట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం వీరందరినీ కొద్దిసేపటి క్రితమే ఎర్రగడ్డ అక్కడ వైద్యశాలకు తీసుకువెళ్ళి అక్కడ హాస్పిటల్లో మరోసారి బ్లడ్ శాంపిల్స్ని అయితే సేకరించారు. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ ఆధారంగా వీరిపై యాక్షన్ ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. మరోవైపు అసలు ఈ ఈవెంట్కి సంబంధించి అనుమతులు తీసుకున్నారా లేదా అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే వాళ్ళైతే దర్యాప్తు చేస్తున్నారు. వీటితో పాటుగా ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా చేశారు, ఎవరు సరఫరా చేశారు, అలాగే ఈ డ్రగ్స్ కొనుగోలు చేయడానికి ఎంత మొత్తంలో చెల్లించారనే దానిపై కూడా నిందితుల వద్ద నుంచి ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ 8 మందిలో వీరందరికీ కూడా మొత్తం ఈవెంట్లో 1500 మంది ఉండగా కేవలం ర్యాండమ్గా కొంతమంది ఎవరైతే డౌట్గా ఉన్నారో వాళ్ళని పిలిచి ఈగల్ అధికారులు అయితే ర్యాండమ్గా 64 మందికి స్పాట్లోనే డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. సో ఈ 64 మందిలో 8 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. సో వీరందరికీ కూడా మొదటిసారి డ్రగ్ సేవించి పట్టుబడితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు. ఒకవేళ రెండవసారి కానీ డ్రగ్స్ సేవించి పట్టుబడినట్లయితే వారికి ఖచ్చితంగా 45 రోజులు రీహాబిలిటేషన్ సెంటర్కి తరలిస్తారు. అవసరమైతే వాళ్ళకి జైలు శిక్ష కూడా విధిస్తారు. ప్రస్తుతం వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. గతంలో కానీ ఖచ్చితంగా వీళ్ళు ఏమైనా డ్రగ్ సేవించినట్లు కేసులు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరిపై యాక్షన్ ఉండబోతుంది. మరోవైపు క్వాక్ అరీనా పబ్బుపై కూడా పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్వాహకుడితో పాటు అలాగే స్పెయిన్కి చెందిన ఒక కళాకారుడు కూడా ఇక్కడికి వచ్చి చేరుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ డీజే
డీజే ఆధ్వర్యంలోనే బ్లాక్ కాఫీ పేరిట ఈ ఈవెంట్ నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం వారిని కూడా వారి దగ్గర నుంచి కూడా వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. ఈగల్ టీం అధికారులు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు. అయితే ఈ 8 మందిలో 6 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి మాత్రం కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. మరొక నిందితుడు మాత్రం అతను వేరొక ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం వీరందరి నుంచి వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. అసలు ఎంతమంది ఆ డ్రగ్స్కి సంబంధించి ఎక్కడైనా బయట నుంచి కొనుగోలు చేశారా, అంటే గోవా కావచ్చు, లేదంటే దేశంలో ఇతర ప్రాంతాల నుంచి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువచ్చారా, పబ్బు యాజమాన్యమే సరఫరా చేసిందా, లేదంటే వీళ్ళంతటి వీళ్ళే స్వతహాగా ఇతర ప్రాంతాల్లో దేశంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ను సేవించి ఈ ఈవెంట్కు హాజరయ్యారనే దానిపై కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపడుతూ ఉన్నారు. మరోవైపు ఆకస్మికంగా జరిగిన ఈ దాడులతో పాటు అలాగే ఈగల్ టీం అధికారులు కూడా కొన్ని చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా చాలా పబ్బుల్లో డ్రగ్స్ను అయితే అనధికారికంగా వినియోగిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ముందు కూడా ఇటువంటి పబ్బులపై యాక్షన్ దాడి ఉంటుందంటూ కూడా అయితే చెబుతూ ఉన్నారు. మరోవైపు క్వాక్ ఎరీనా పబ్బుపై కూడా గతంలో ఎన్నోసార్లు దాడులు జరిగాయి. అప్పుడు కూడా ఆ సమయంలో దాదాపు 6 పైగా పాజిటివ్ వచ్చింది. సో 2025 డిసెంబర్ 18వ తారీఖున కూడా క్వాక్ ఎరీనా పబ్బుపై ఈగల్ టీం అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో అక్కడ డ్రగ్స్ సేవిస్తూ కొంతమంది పట్టుబడ్డారు. సో తిరిగి మరోసారి కూడా అదే పబ్లో ప్రస్తుతం డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడడంతో ప్రస్తుతం పోలీసులు అయితే క్వాక్ ఎరీనా పబ్పై కూడా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. అటు ఈవెంట్ మేనేజర్ నుంచి అలాగే పబ్ యాజమాన్యం నుంచి వీరితో పాటుగా డ్రగ్స్ పాజిటివ్గా వచ్చిన వ్యక్తుల నుంచి వీరందరి దగ్గర నుంచి కూడా ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేకంగా ఈగల్ టీం అధికారుల ఆధ్వర్యంలో అయితే పూర్తి సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. అసలు ఈ డ్రగ్స్ మూలాలు నెట్వర్క్ ఎవరి ద్వారా ఇదంతా కూడా సరఫరా అయ్యాయి, అలాగే పబ్బు యాజమాన్యం ఎప్పటి నుంచి ఇలాంటి ఈవెంట్లు చేస్తుందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా కూడా ప్రస్తుతం నిందితుల వద్ద నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అయితే లాగుతున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ.